తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గత 6 రోజులుగా వరుసగా ప్రాంతాలు మారుస్తూ తిరుగుతున్న పెద్ద పులి ప్రజల్లో భయాందోళనకు కారణమవుతుంది. రాజానగరం నియోజకవర్గ పరిధిలోని రగన్నదాపురం పుణ్యక్షేత్రం మీదుగా ఎర్రంపాలెం కోకోకోలా ఫ్యాక్టరీ వెనుక ఉన్న మెట్ట ప్రాంతంలో పులి ఉన్నట్లు పూణే నుంచి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ టీం స్పష్టంగా గుర్తించింది. ఈ రోజు రాత్రికే పులిని పట్టుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. జిల్లాలో వారం రోజుల నుంచి కూడా అటు అధికారులను ఇటు ప్రజలను కూడా భయభ్రాంతులు చేస్తూ పరిగెట్టిస్తున్న పెద్ద పులి అయితే మాత్రం ప్రస్తుతం ఏదైతే సీతానగరం మండలం నుంచి తొర్రెడి గ్రామంలో మొదలైన దాని పర్యటన విధంగా చూసినట్లయితే ఈ రోజు ఏదైతే రాజానగరం మండలంలో ఉన్నటువంటి ఎక్కడైతే ఈ యొక్క ఎర్రంపాలెం గ్రామంలో ఏదైతే మెట్ట మీద అయితే మాత్రం ఉన్నట్టుగా అయితే మాత్రం అధికారులు గుర్తించడం జరిగింది. పూణే నుంచి వచ్చిన ఏదో స్పెషల్ రెస్క్యూ టీం అయితే ఉన్నారో వారు పూర్తి భద్రతా చర్యలతో దాన్ని ఏదైతే డ్రోన్ కెమెరాల సహాయంతో అయితే మాత్రం ఈ రోజు ఆ కొండపైన అయితే మాత్రం పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే దాన్ని బంధించే ప్రయత్నంలో అయితే మాత్రం అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉండడం జరిగింది. అటు వైద్యాధికారులు కూడా రావడం జరిగింది. ఇటు స్పెషల్ టీం కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఒక్కసారిగా మనం చూసుకున్నట్లయితే అది ఏది ఉందో ఆ కొండ ప్రాంతంలో అయితే మాత్రం పులి దాగున్నట్టుగా అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం ఇప్పటికే కూడా సమాచారం అయితే మాత్రం సేకరించి ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆ డ్రోన్ కెమెరా సహాయంతో దానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజల నుంచి ఎటువంటి దానికి ప్రాణాపాయ స్థితి లేకుండా అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం భద్రత తీసుకుంటున్నారు. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఆ పులి ఏదైతే శబ్దాల నిమిత్తం కానీ ప్రజలు వినికిడిని బట్టి కూడా అది డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తిగా చూసుకుంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు అయితే మాత్రం ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా అయితే మాత్రం దూరంగా పెట్టడం జరుగుతుంది. ఒక్కసారిగా చూస్తే ఎర్రంపాలెం గ్రామంలో ఏదైతే ఉందో కోకోకోలా ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక 10 అడుగుల దూరంలోని కోకోకోలా ఫ్యాక్టరీ ఆ సమీపంలోనే కొండ అయితే ఉంది. కొండ వైపు పైనే ఆ యొక్క పులి దాగుందని చెప్పేసి ఈ రోజు ముమ్మరంగా అయితే మాత్రం ఎవరైతే పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీం అందరూ కూడా 2 వెహికల్స్ వచ్చిన వారు పూర్తి స్థాయిలో దానికి మొత్తం ఇచ్చే క్రమంలో అయితే మాత్రం చూస్తున్నారు. అది ఇప్పటికే కూడా ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చలపతిరావు గారు చెప్పినటువంటి విషయాలు బట్టి చూసుకున్నట్లయితే పులి వయసు సుమారు 3 సంవత్సరాల వయసు 300 కేజీల బరువు గల ఒక మగ పులి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమన్నప్పటికీ చూసుకున్నట్లయితే ఒక్కసారిగా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా పూర్తి భయభ్రాంతులు అవడంతో ఈ యొక్క వారం రోజుల నుంచి జరుగుతున్న ఏదైతే ట్రేస్ ఉందో ఇప్పటికీ కూడా అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం దాన్ని పట్టుకునే చర్యలో నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ ఈ రోజు జరుగుతున్న విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ రోజు రాత్రి నిన్న కూడా ఏదైతే జరిగిందో శాటిలైట్ సిటీ పుణ్యక్షేత్రంలో ఏదైతే ఆ కొండపైన ఉందో దాన్ని పట్టుకుని కంపల్సరీగా ఈ రోజు నైట్ పట్టుకుంటామని అధికారులు చెప్పినప్పటికీ కూడా అది మరలా అక్కడ నుండి రఘునాథపురం నుంచి అలా ఎర్రంపాలెం వరకు రావడంతో మాత్రం ఈ రోజు అయితే సాయంత్రానికి దాన్ని పట్టుకునే ప్రయత్నాలు చేయబోతున్నట్టు కూడా అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం నిమగ్నమై ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే పెద్ద పులి సంచారిస్తున్నట్టుతో అటు స్కూల్ కి సెలవడం జరిగింది. ఇటు ఏదైతే పనుల్లోకి వెళ్లేవారు కానివ్వండి, రైతులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకే పరిమితమై ఉన్నారు. ఏ క్షణాన్న ఏ సమయంలో అయితే మాత్రం పెద్ద పులి దాడి చేస్తుందన్న భయంతో కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నప్పటికీ కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం రక్షణ చర్య భద్రతా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇంకా అది దొరుకుతుందా లేదా అనే సందేహంలోనే అయితే మాత్రం ప్రజలు బిక్కుమంటూ కూడా ఎవరైతే ప్రజలు ఈ పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఒక్కసారిగా అయితే మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ టీం అంతా కూడా ఎవరైతే ఉన్నారో వైద్యాధికారులు కానివ్వండి, అదేవిధంగా స్పెషల్ టీం అందరూ కూడా ఒక్కసారిగా కొండ దగ్గర చేరుకోవడం జరిగింది. ఏ క్షణానే సరే ఈ రోజు ఆ యొక్క పెద్ద పులిని బంధించి దాన్ని పూర్తి స్థాయిలో అయితే మాత్రం అడవిలోకి వదిలిపెట్టే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.